వంశపారంపర్య అర్చకత్వంలో మగవాళ్ళు లేకపోతే తనే అర్చకత్వం చేస్తున్నటువంటి మహిళని రోడ్డున పడేసినటువంటి సంఘటన ఇది. కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం మండలాల సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో అసలు పన్ను చేయడానికి అర్చకులే దొరకట్లేదు. సింగారమ్మ ఆలయంలో అర్చకత్వం చేస్తున్న వట్టికూటి సీతామహాలక్ష్మి ఇంటిని మల్లిసాల గ్రామానికి చెందిన కూటమి నాయకులు బుధవారం రాత్రి అక్రమంగా కూల్చేశారు. ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేసి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశారు. బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్కులు సైతం మాయం చేశారు. సుమారు 2 గంటల పాటు వాళ్ళు సాగించిన విధ్వంసకాండతో సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు ప్రాణభయంతో అటవీ ప్రాంతాలకు పరుగులు తీసి ఉదయం వరకు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఈ దాడి వెనక మలసాలకు చెందిన టీడీపీ నేత మొండ్రు కృష్ణారావు ఎర్రబాబు హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తొట్టిపూడి నాగేశ్వరరావు, రామిశెట్టి గంగ, రామిశెట్టి శివకుమార్ టీడీపీ గుండాలు విధ్వంసానికి పాల్పడ్డారని చెప్తున్నారు. పోలీసులు బుధవారం రాత్రి సమస్య వివరించినా స్పందించలేదని వాపోయారు. ఇందులో విచిత్రం ఏంటంటే చివరికి వీళ్ళు నక్సల్స్ సంస్థకి అనుకూలంగా ఉండేటటువంటి సంస్థ దగ్గరికి వెళ్ళి న్యాయం అడగాల్సి వచ్చిన పరిస్థితి. ఈ ఘటమే సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో బాధితుల తరఫున గోకవరం తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఎదుటి గురువారం ఆందోళన నిర్వహించారు. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ పవన్ కుమార్ రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇది దారుణం.